ఆ శ్రీజ ఉండుంటే బాగుండేది, ఉంచితే బాగుండేది అని బిగ్ బాస్ చూసి అందరూ ఆడియన్స్ కి అనిపించింది. తన గేమ్ కి తగ్గట్టు నాకు సార్ చెప్పిన ఇంట్లో ఆడియన్స్ చెప్పిన ఇంట్లో తన గేమ్ మార్చుకుంది. అలా 5th వీక్ వరకు సస్టైన్ అయింది. లాస్ట్ 2 వీక్స్ నుంచి శ్రీజకి ఫాలోయింగ్ పెరిగింది. ఏ వీడియో చూసినా ఏ రీల్ కి చూసినా తన కామెంట్స్ అయితే ఖచ్చితంగా కనపడతా ఉన్నాయి. ఓట్ ఫర్ శ్రీజ అని చెప్పేసి. బిగ్ బాస్ టీం చాలా అన్ఫేర్ డిసిషన్ తీసుకుంది. అసలు ఆడియన్స్ ఓట్స్ కి వాల్యూ లేదు. వైల్డ్ కార్డ్ లో ఒక అమ్మాయి వచ్చి ఎలిమినేట్ చేసిందంట శ్రీజని. గేమ్ చూసి వచ్చి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ చేసేది అయితే ఇక మా ఓట్స్ ఎందుకు బొంగు. శ్రీజ నామినేషన్స్ లో ఉన్న వాళ్ళలో శ్రీజనే నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. అమ్మాయి గేమ్ చూసి అమ్మాయి ఆడే విధానాన్ని చూసి జనాలు ప్రతి ఒక్కరు ఓట్ చేశారు. అసలు మనం ఏదైనా బిగ్ బాస్ గురించి వీడియో పెడితేనే అందులో ఎంతమంది శ్రీజని సపోర్ట్ చేస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. ఓట్లు కూడా నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాయి. వైల్డ్ కార్డ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారని చెప్పి శ్రీజని ఎలిమినేట్ చేశారా? ఎందుకు ఎలిమినేట్ చేశావు? రీతోని ఎందుకు సేవ్ చేశావు? అసలు ఈ ఎలిమినేషన్ చాలా అన్యాయం. ఎట్టి పరిస్థితుల్లో అయినా బిగ్ బాస్ టీమ్ కి రీచ్ అవ్వాలి, బిగ్ బాస్ మేనేజ్మెంట్ కి రీచ్ అవ్వాలి, అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్ళాలి, నాగార్జున గారికి వెళ్ళాలి. ఎందుకంటే ఇట్స్ హై టైం, వెరీ హై టైం. మనం ఈ రోజు సైలెంట్ గా ఉంటే, ఎస్పెషల్లీ రివ్యూస్, ఇప్పుడు వేరే రివ్యూల గురించి నాకు వద్దు, నేను ఎవరిని బ్లేమ్ చేయను, బ్లేమ్ గేమ్ లో రాను ఆడను. కానీ ఇప్పుడు నేను ఒక ప్యాషన్ తో వచ్చాను రివ్యూ ఫీల్డ్ కి లాస్ట్ 1.5 year బ్యాక్. సో ఎంత అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా నేను కామ్గా నోరు మూసుకొని సరే వైల్డ్ కార్డులు వస్తున్నారు, మళ్ళీ వ్యూస్ వస్తాయి, కొత్త వ్యూషిప్ వస్తుంది, 6 మిలియన్లు భజన కొట్టుకొని చేసుకెళ్ళిపోదాం అనే బ్యాచ్ అయితే నేను కాదు. శ్రీజ ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషన్ అని అనుకునేవాడు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, అన్ఫేర్ ఎలిమినేషన్ కామెంట్ చేయండి, దాంతో పాటు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. నాకేమనిపిస్తుంది అంటే, సో శ్రీజ ఎలిమినేషన్ అనేది నిజంగా చాలా అంటే చాలా అన్ఫేర్ ఎలిమినేషన్. యాజ్ ఆఫ్ నో బయటకు వెళ్ళే కంటెస్టెంట్ అయితే కాదు. లాస్ట్ గేమ్ లో శ్రీజ రింగ్స్ 2 ముందేసింది. అయినా సరే డీమన్ పవన్ బజర్ వచ్చినప్పుడు వేశాడు. ఆ విషయం మీ అందరికి తెలుసు. మళ్ళీ తన కోసం తనని గెలిపించాలని మీరు మళ్ళీ టాస్క్ పెట్టి డీమన్ పవన్ గెలిపించారు. ఇంత అన్ఫేర్ గేమా? ఏంటి భయ్యా అసలు ఇది? బిగ్ బాస్ మంచి ఆడేటోళ్ళని తీసేస్తారు. ఏంటి అసలు బిగ్ బాస్ షో లేకపోతే బంధాలు కలుపుకునే షో అర్థం అయితలేదు. మంచి ఆడేటోళ్ళని తీసేసి ఏం ఫైదా చెప్పు? ఒక మాట వేస్ట్. ఈ రోజు బిగ్ బాస్ ఎలిమినేషన్ అనేది టోటల్ గా అన్ఫేర్. అసలు శ్రీజ ఎలిమినేట్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. తనకి ఓట్స్ తక్కువ ఉంది, ఎలిమినేట్ చేస్తే ఓకే. ఎలిమినేట్ చేయాల్సిన వాళ్ళని చేయకుండా, ఓట్స్ తక్కువ ఉన్న వాళ్ళని చేయకుండా తన సేఫ్ జోన్ లో ఉన్నా సరే ఎలిమినేట్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శ్రీజ ఆడ పులిలా ఆడింది. వెరీ షాకింగ్ అప్డేట్ అన్నమాట. నాకైతే ప్రతి ఒక్కరికి కూడా షాకింగ్ అప్డేట్. ఎందుకంటే ఎవరికి కూడా ఈ కంటెస్టెంట్ అంటే శ్రీజ ఎలిమినేట్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు.